ఖచ్చితంగా పుట్టాలి. బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటికి మనం ఎదుగుతున్నాం. వెరీ సూన్ వీ విల్ బి దేర్. బట్ అప్పటిదాకా ఆగిపోదామా? కరెక్ట్ కాదు. మనం బయటికి వెళ్ళి ఎదుగుదాం, మళ్ళీ తీసుకొచ్చి ఇంకా ఎదగాలి. ఇంకా ఇంత గొప్ప దేశం కదా చెప్తుంటారు, అదే క్రియేటర్స్ ఉండాలి ఇక్కడ. అవును, ఇక్కడ తయారు చేయాలి మనమే, కానీ ఎవరిదో తయారు చేస్తే మనం వాడుకోవడం కాదు. ఏ యాప్స్ లో మనం యూజ్ చేసి హ్యాపీ అవ్వడం కాదు. కానీ ఇండియాలో లేదు నరేష్ భాయ్, ఇప్పుడు అట్లా లేదు. ఇండియా ఇస్ గ్రోయింగ్ ట్రెమెండస్లీ ర్యాపిడ్లీ. చాలా మంది వీఆర్ లుకింగ్ ఎట్ హియర్. మా ఫోకస్ అంతా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు యూకేలో ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, ఆ కంపెనీ ఇండియాలో ఎట్లా మూవ్ చేయాలి, మనం ఇండియాలో ఎట్లా ఎంప్లాయీస్ తీసుకురావాలి, దీని బ్రాంచ్ ఆఫీస్ లేకపోతే ఇంకోటి ఏదో షేడ్ సర్వీస్ సెంటర్ పెడుతున్నారు, అక్కడ డిస్కషన్ వస్తుంది కదా. ఫిలిప్పీన్స్ లో పెడదామా, మనీలాలో పెడదామా, అర్జెంటీనాలో పెడదామా అనే డిస్కషన్ వస్తుంది. అక్కడ ఏంటి, నా అదృష్టవశాత్తు నేను ఒక డైరెక్టర్ని, ఈరోజు ఒక పెద్ద కంపెనీలో డైరెక్టర్ని. సో ఆ డిస్కషన్ టేబుల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నేను కూర్చునే స్తోమత నాకుంది. సో అక్కడ డెసిషన్ చేంజ్ చేసే అవకాశం నాకుంది కాబట్టి మీరు ఇప్పుడు నేను ఇండియాని ఫోకస్ చేస్తాను. కరెక్ట్, ఆబ్వియస్లీ కదా, ఉంటుంది కదా, మనకి ప్రేమ ఉంటుంది కదా. అలా చాలా మంది చేస్తారు. ఇది రియాలిటీ. ఇండియాలో ఇన్ని స్టార్ట్అప్స్ ఉన్నాయంటే హాఫ్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ ఆర్ డన్ బై ఎన్ఆర్ఐస్. కానీ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే ఓన్లీ అంటే యూకేకి 2 lakhs పీపుల్ వెళ్ళారని మీరే చెప్తున్నారు, వచ్చారని చెప్పారు కదా. నేనేమంటున్నా అంటే ఇన్ని కంట్రీస్ తిరిగారు కదా, అంటే విచ్ ఈస్ ద బెస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అంటే? డెఫినెట్లీ యూకే. ఎందుకు అంటే యూకే హ్యాస్ వెరీ చాలా 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 మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి యూకేలో. రెండు, వాళ్ళ బేసిక్ ఫండమెంటల్ సిస్టమ్ అంటే ఇండియా ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్, బట్ ఇన్ కేస్ మీరు ఆపర్చునిటీస్ బయటకు చూస్తున్నారు, వెళ్ళే వాళ్ళకి చెప్తున్నా అంటే, ఇప్పుడు కేంబ్రిడ్జ్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, కింగ్స్ కాలేజ్ కానీ, క్వీన్స్ మేరీ కానీ, ఇలా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇండియాలో అందరూ బ్రిటిష్ పిల్లలందరూ లండన్ చదువుతారు. మీరు ఒకసారి రీసెర్చ్ చేసి చూడండి. లండన్ ఈజ్ అ హబ్ ఫర్ ద వరల్డ్. ఓకే, వాళ్ళు ఏం చేశారు బ్రిటిషర్స్ రూల్ చేసినప్పుడు అంటే, ఫైనాన్షియల్ మార్కెట్ అంతా యూకేకి మూవ్ చేశారు. ఓకే, హెచ్ఎస్బిసి, సిటీ బ్యాంక్, ఇట్లా అన్ని పెద్ద పెద్ద కంపెనీలు అన్ని హెడ్ ఆఫీసెస్ యూకేలో ఉంటాయి. షెల్ పెట్రోలియం చూస్తున్నారు, యూకేలోనే ఉంటుంది. బ్రిటిష్ పెట్రోలియం చూస్తున్నారు, యూకేలోనే ఉంటుంది. వీటన్ని ప్రపంచాన్ని ఏలుతున్న అతిపెద్ద కంపెనీల హెడ్ క్వార్టర్స్ అన్ని యూకేలో ఉన్నాయి కాబట్టి, సో మీకు డైరెక్ట్ డెసిషన్ మేకింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉన్నాయి అవి. వాటి ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని అక్కడ పిక్ చేస్తారు, అక్కడ నుంచి ఇమీడియట్గా పిక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు గ్లోబల్ ఎక్స్పోజర్, ప్రపంచాన్ని ఏలే ఎక్స్పోజర్ రావాలి అంటే లండన్ లో చదివితే డెఫినెట్‌గా ఆపర్చునిటీస్ కనపడతాయి 100%. స్టాన్ఫర్డ్, యుఎస్ లో స్టాన్ఫర్డ్, హార్వర్డ్ ఇలా వెళ్తామో ఆ యూనివర్సిటీస్కి వెళ్తే డెఫినెట్గా వెళ్ళాలి, తప్పులేదు. మన దగ్గర లండన్కి వచ్చి చదువుకున్నారు ఇంతకు ముందు వాళ్ళు. అదర్ దెన్ లండన్ ఇంకా అదే స్టాన్ఫర్డ్, యుఎస్ లోకి వెళ్తే హార్వర్డ్, స్టాన్ఫర్డ్, మిషిగన్ యూనివర్సిటీ, ఎంఐటి అంటారు. ఇవన్నీ చాలా మంచి యూనివర్సిటీ. చాలా కంట్రీస్ వెళ్తుంటారు కదా, ఫిలిప్పీన్స్ అని, లేకపోతే ఇంకా ఐ డోంట్ థింక్ దట్స్ ద బెస్ట్ ఆప్షన్. అరబ్ కంట్రీస్ వెళ్తుంటారు రకరకాల. అంటే నా ఒపీనియన్లో అయితే దీస్ ఆర్ యువర్ టాప్ చాయిసెస్, యుఎస్, యూకే. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ అంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. నేను మిగతా కంట్రీస్ నో చెప్పడానికి ఐఎమ్ నో వన్, బట్ నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం గురించి మాట్లాడదు, లేదా ఇంకోటి వేరే వేరే మతాలు. మా పిల్లలు కూడా యూకేలో చదువుతున్నారు కదా, వాళ్ళకి నాకు నచ్చిన సిస్టమ్ ఏంటంటే పిల్లల్ని దే ట్రీట్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఫ్యూచర్. పర్ డే 120 pounds ఒక స్టూడెంట్ మీద స్పెండ్ చేస్తారు వాళ్ళు. అంటే 12,000 120 pounds ఒక్క రోజుకి. అదే ఒకవేళ ఒక స్టూడెంట్ నేను మా పిల్లల్ని, నేను ఇప్పుడు హాలిడేకి వచ్చాను కదా, నేను కరెక్ట్ టైంకి కనుక పిల్లల్ని యూకే తీసుకెళ్లకుండా ఒక రోజు కనుక నేను మిస్ చేస్తే, డిలే చేస్తే పేరెంట్ 120 pounds ఫైన్ పే చేయాలి. ఒకరోజు స్టూడెంట్ పంపించకపోతే, అదే సాలిడ్ రీజన్ లేకుండా ఊరికే సరదాగా ఇండియా వెళ్ళినా అట్లా ఒప్పుకోదు యూకే. మ్యాండేటరీ, మనం చెప్తాం కదా నిర్బంధ ప్రాథమిక విద్య, అది నిజంగా నిర్బంధ ప్రాథమిక. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంట. ఒక్కొక్క పేరెంట్ 120 pounds పే చేయాలి. మేమిద్దరం, మా వైఫ్ నేను ఇద్దరం వర్కింగ్ కాబట్టి, నా వైఫ్ టీచరు యూకేలో, గవర్నమెంట్ టీచర్. సో తను నేను ఒక్కొక్కరం ఒక్కొక్క 120 pounds మా ఇద్దరు పిల్లలకి పే చేయాలి. అంటే ఒక్కరోజు స్కూల్ మిస్ చేస్తే 48,000 రూపాయలు మేము కట్టాలి. ఇక్కడ కూడా ఉంటే బాగుండేది. ఎక్స్ట్రాడినరీ కదా. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయం అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి. అందులో పిల్లల్ని నేర్పించే రిలీజియస్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కాన్సెప్ట్, అన్ని మతాల గురించి చెప్తారు, అన్ని కల్చర్స్ గురించి చెప్తారు. మా పాప వెళ్ళే స్కూల్లో 64 లాంగ్వేజెస్ మాట్లాడతారు. 64 లాంగ్వేజెస్ ఆ స్కూల్లో ఉన్న పిల్లలు 64 లాంగ్వేజెస్ మాట్లాడతారు. వండర్ఫుల్. సో అంత ఎక్స్పోజర్ నేను ఎలా ఇవ్వగలుగుతా? ఇక్కడ ఇవ్వలేరు. లండన్ లో మాత్రమే ఇవ్వగలుగుతాను. లండన్ లో, న్యూయార్క్ లో మాత్రమే మీకు ఆపర్చునిటీ ఉంటుంది.
సో అందుకు ఇక్కడ ఏంటో అదేదో అద్భుతాలు అని కాదు, మనకి గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అక్కడ ఉంది కాబట్టి కరెక్ట్ వెళ్ళడంలో అవకాశం తీసుకోవడంలో తప్పు లేదనేది నా ఒపీనియన్. ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి మీరు హైదరాబాద్ వస్తేనే మీకు హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, చదువు వచ్చింది, బయటికి వెళ్ళగలరు. లేక అక్కడనే ఉంటే వెళ్ళలేరు కదా. సో అక్కడ ఉంటే ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా అని మీరు అందరూ వెళ్ళాలి, అందరూ డెఫినెట్ గా డబ్బులు ఏదో ఖర్చు పెట్టి వెళ్ళాలని నేను చెప్పట్లేదు. కానీ మీకు అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే తప్పైతే కాదు. కానీ మన వాళ్ళు ఎక్కడ ల్యాక్ అవుతా ఉంటారు అంటే ఏంటి ఇష్యూస్? మేజర్ ఇష్యూ, నేను ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నా నరేష్ గారు, నేను ఎక్కువ అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే 2 మేజర్ ఇష్యూస్ లో మన స్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో, అంటే వేరే స్టేట్స్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది, మన తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు స్టేట్స్ లో ఏం జరుగుతుందంటే అకాడమిక్స్ ని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లేకపోతే ఇలా ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని మాత్రమే ఎడ్యుకేషన్ అనుకొని లాంగ్వేజ్ అసలు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు. అసలు లాంగ్వేజెస్ ఎన్ని వచ్చినాయంటే అది లెక్క కూడా అసలు వాళ్ళు పట్టించుకోరు లాంగ్వేజ్. కానీ అల్టిమేట్గా ఏమైందంటే అన్ఫార్చునేట్లీ మీరు ఇప్పుడు యూఎస్ వెళ్ళాలన్నా, యూకే వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా లాంగ్వేజెస్ మెయిన్, లాంగ్వేజ్ ముందొచ్చి కూర్చుంటాయి, మిగతా సబ్జెక్ట్ అంతా సెకండరీ అవుతుంది. వాళ్ళకి అసలు ఇంపార్టెంట్ కాదు అది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే లెర్న్ హౌ టు లెర్న్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. నీకు విద్య నేర్చుకోవడం రావాలి, విద్య రావడం కాదు. విద్య ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే ఫస్ట్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్స్. లాంగ్వేజ్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ అనే కాదు వాళ్ళ ఇంటెన్షన్. యువర్ కమ్యూనికేషన్ విత్ పియర్ ఆర్ మదర్ టంగ్ కాకుండా ఏదైనా సరే మీ లాంగ్వేజ్ స్కిల్ ఎలా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి, యూఎస్ కి టోఫెలో, ఐఎల్స్ రాయాలి. మీరు అక్కడ ఇంకా వేరే సబ్జెక్ట్ నాలెడ్జ్ కాదు అక్కడ. ఐఎల్స్ క్లియర్ చేస్తేనే ఎక్కువ స్కాలర్షిప్ వస్తుంది. టోఫెల్ క్లియర్ చేస్తేనే మంచి ర్యాంక్తో టోఫెల్ క్లియర్ చేస్తారు, మంచి ర్యాంక్తో ఐఎల్స్ క్లియర్ చేస్తారు. మీకు మంచి స్కాలర్షిప్స్ తో ఫ్రీగా కూడా చదువుకోవచ్చు. ఎగ్జామ్ లో ఎలాగో కెమిస్ట్రీ ఉండదు, మ్యాథమెటిక్స్ ఉండదు, కానీ మనం కంప్లీట్లీ వీఆర్ ఇగ్నోరింగ్ దెమ్. ఇంకో సెకండ్ విషయం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్, లేకపోతే ఒక స్టూడెంట్ యొక్క ఓవరాల్ 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ. ఈ విషయం నేను చెప్పడానికి చాలా బాధపడుతున్నా. ఎందుకంటే నా దేశం ఇంత గొప్ప దేశం, కానీ ఇంతమంది తెలివిగల వాళ్ళ పిల్లలు ఉన్నారు, కానీ పిల్లల మీద ఇన్వెస్ట్ చేయరు మన దగ్గర. మనం ఏం చేస్తామంటే అదొక మిషనరీ లాగా అయిపోయింది. ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కదా, రా మెటీరియల్ వేసాం బయటకు వచ్చింది, అలా ఉండకూడదు. ఒక విద్యార్థి, స్టూడెంట్ అనేవాడు ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్కి. అంత గొప్ప స్టూడెంట్ని మీరు జస్ట్ మేకింగ్ హిమ్ యాజ్ ఎ మిషన్. దట్స్ నాట్ రైట్. ఏదో బట్టి పట్టేయడం కావాలనుకుంటే 150కి 150 వచ్చినాయి, 140కి 140. దట్స్ నాట్ ఎడ్యుకేషన్. మనం ఇందాక మాట్లాడుకున్నాం, మనకి ఏమున్నాయి, ఏదో చిన్న చిన్న స్కూల్లో అంతే కదా. అప్పుడు డూయింగ్ దిస్ రైట్. ఎందుకు చేసామంటే మన టీచర్లు అలా వర్క్ చేశారు, మనకి ఫ్యూచర్ని చూపించగలిగారు, భవిష్యత్తు నేర్పించగలిగారు, హిస్టరీని చెప్పారు. తెలుగు మాస్టర్ ఈ పాట పాడేవారు, జలియన్ వాలా బాగు అని ఉండేది కదా. ఆ ఉదంతపు నెత్తుటి చినుకుల్ని చూడండి, అక్కడి నుంచి నేర్చుకోండి. ఒక హిస్టరీని చెప్తున్నారు మీకు. ఏది ఇక్కడ ఇప్పుడు హిస్టరీ ఏది స్కూల్స్లో? ఏదో చూస్తున్నా మీమ్స్ లాగా వస్తుంటాయి కదా, రిపబ్లిక్ డే అంటే తెలియదు చాలా మందికి. అదైతే ఇంకా వరస్ట్. అసలు ఇంకా మనం ఎన్ఆర్ఐలు తిరుగుతుంటాం, వాళ్ళు దేశభక్తి లేదు. అసలు నీకు రిపబ్లిక్ డే అంటే తెలియదు, నీకు ఇండిపెండెన్స్ డే అంటే తెలియదు. హాలిడే అంటున్నారు, ఇండిపెండెన్స్ డే అంటే చాలా మంది స్టూడెంట్స్. రిపబ్లిక్ డే కి ఇండిపెండెన్స్ డే కి డిఫరెన్స్ ఈ దేశంలో ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం అసలు వేర్ ఆర్ వి గోయింగ్? ఇంత గొప్ప దేశంలో పుట్టి, ఇంత గొప్ప సంస్కృతిలో పెరిగి, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం సంస్కృతి గంగా అని రాసేవాళ్ళం చిన్నప్పుడు. మనం ఎంత గొప్ప దేశంలో పుట్టాం, ఎంత గొప్ప ప్రపంచంలో బతుకుతున్నాం. వీటన్నిటిని ఇగ్నోర్ చేసి చిన్న చిన్న ఈ యూట్యూబ్ ఛానల్స్ వరకు వీటిని పడుతూ ఏదో నెగిటివ్ కామెంట్ చేస్తూ నెగిటివ్ విషయాల మీద బతుకుతున్నారు. సో దయచేసి నా మెసేజ్ ఏంటి యూత్ కంటే అగైన్ నేను అక్కడికి వస్తున్నా రిపీటెడ్గా, ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ ఆన్ యూత్. రేపు పొద్దున మీ దేశం ఏం చేయబోతుంది, మన దేశం ఏం జరగబోతుంది అనే దానికి మన యువతే మన పెట్టుబడి. మీరు ఇందాక చెప్పారు కదా, ఎటు తిరిగి మన ఇంట్రెస్ట్ ఎక్కడుందో అక్కడికి వెళ్తాము అన్నట్టు. మీకు ఎంతసేపు యూత్ ని ఎట్లో అట్లా ఎంపవర్ చేయాలి. మనకి రాబోయే 10 సంవత్సరాలు చాలా చాలా ఇంపార్టెంట్ నరేష్ గారు. ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ us. ప్రపంచం మొత్తం మనల్ని చూస్తుంది. ఎందుకంటే భారతదేశం ఒకే ఒక్క దేశం, 70% ఆఫ్ యూత్ పాపులేషన్ ఉంది మన కంట్రీలో. 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ లెస్ దాన్ 35 years ఏజ్. సో ఎంత మంచి రిసోర్సెస్, ఎక్స్ట్రాడినరీ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్. ఎంత పెద్ద హ్యూమన్ క్యాపిటల్ ఉన్న కంట్రీ లేనే లేదు. ఎందుకు KFC వాడో, మెక్డీ వాడో అందరూ వచ్చి ఇక్కడ ఎందుకు పెట్టాలనుకుంటారు తెలుసా మీకు? 140 కోట్ల దేశం. 10% కొంటే
బిగ్గర్ దాన్ యుఎస్. ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అంతే. 10%. కరెక్ట్. మిగతా 90% పక్క పెట్టండి. 10% మార్కెట్ చేయగలిగితే ఒక ప్రోడక్ట్ని ఇండియాలో, ప్రపంచంలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న 50 దేశాల కంటే మన దేశం ఒక్క దేశం పెద్దది. కరెక్ట్. ఇంత గొప్ప దేశంలో పుట్టి ఇంత గొప్ప దేశంలో పెరుగుతూ మన దేశం యొక్క స్థితిగతులను కానీ మన దేశం యొక్క గొప్పతనాన్ని కానీ మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఏమన్నా తెలియదు నాకు. దురదృష్టం అంతే. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళకి దేశభక్తి ఉంటుంది, ఓకే. కానీ తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ దేశం కోసం సర్వీస్ చేసే వాళ్ళు ఎంతమంది అనేది పెద్ద ప్రశ్న. సరే మీరు అన్నారు ఇక్కడే కొంటున్నారు, ఇక్కడే చేస్తున్నారు, ఏదైనా సరే మళ్ళీ రిటర్న్ ఇక్కడికే వస్తుంది అనేది మీరు చెప్పారు, క్లారిటీ ఉంది. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక ఇంజనీర్ అక్కడికి వెళ్ళి అక్కడ ఏవో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కట్టి, లేదంటే ఇక్కడ నుంచి ఒక డాక్టర్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళని కాపాడి, ఇట్లా రకరకాల ప్రొఫెషన్స్లో ఉన్నారు కదా. వాళ్ళు అగైన్ మళ్ళీ ఇండియాకి వస్తే ఆ చదువంతా ఆ నాలెడ్జ్ అంతా ఇక్కడ పెడితే ఇక్కడున్న మన అందరినీ కూడా డెవలప్ చేయొచ్చు కదా అనేది పెద్ద ప్రశ్న. అది మీ ఆలోచన అయి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. బట్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆలోచన ఇది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే నరేష్ గారు, మన మార్కెట్ ఎలా, మన గ్లోబల్ నేర్చుకోండి, చదువుకోండి, సంపాదించుకోండి, కానీ సర్వీసెస్ ఇక్కడ ఇవ్వచ్చు కదా. కరెక్ట్. మీరు చాలా మంచి ప్రశ్న, వాల్యుబుల్ ప్రశ్న కూడా. 20-30% ఆఫ్ మన ఎకానమీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద రన్ అవుతుంది. తర్వాత మెజారిటీ ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే ఐటీ ఇండస్ట్రీస్ ద మెజారిటీ ఎక్స్పోర్టర్ ఫర్ ఇండియా. ఈ మెజారిటీ ఐటీ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ అన్ని బయటికి వెళ్తేనే మనకి పాసిబిలిటీ ఆఫ్ ఎకానమీ గ్లోబల్ రన్నింగ్. మనం ఇప్పుడు 5 ట్రిలియన్ అని నిర్మలా సీతారామన్ గారు అన్నా, లేకపోతే నరేంద్ర మోడీజీ చెప్పినా, మేక్ ఇన్ ఇండియా అని అంటున్నా, మేక్ ఇన్ ఇండియా టు సెల్ అవుట్ ఆఫ్ ద ఇండియా. దట్స్ ద కాన్సెప్ట్, రైట్? అదే కదా. ఇప్పుడు మనం రోల్స్ రాయిసో లేకపోతే బెంజో ఎందుకు కొంటున్నాం? బికాస్ దర్ ఇస్ ద బెస్ట్ ప్రొడక్ట్ దట్ కెన్ బి సోల్డ్ టు ద వరల్డ్. అంతే కదా అర్థం. మనం ఎందుకు హుండాయ్ కార్లు కొనాలి? ఎందుకు అందరు మారుతి కార్లు కొనొద్దు కదా? దేశభక్తి ఉంది కదా మీకు. మనం దేశభక్తి గురించే మాట్లాడుతున్నాం కదా. అందరు హీరో హోండా కొనొచ్చు కదా. ఎందుకు బిఎండబ్ల్యూలు కొంటున్నాం? లేకపోతే ఎందుకు మెర్సిడీస్లు కొంటున్నాం? జీన్స్ ప్యాంట్లు వేసుకోవట్లేదు. ఎందుకు జీన్స్లు వేసుకోవాలి? ఎందుకు టామీ ఎల్బీ గారు కొనాలి? ధోతి కట్టుకోవాలి కదా కదా. సో ఇట్స్ నాట్ మన నేతన్నలు వేసిన ధోతి కట్టుకోవచ్చు. ప్రాక్టికలీ స్పీకింగ్ దట్స్ నాట్ రియాలిటీ. సో ప్రపంచం ముందుకెళ్తుంది, ప్రపంచంతో పాటు మనం ముందుకెళ్తున్నాం. ఈ బయట నుంచి వచ్చే చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ మనకు చాలా హెల్ప్ అవుతున్నాయి కంట్రీకి. ఎట్ ద సేమ్ టైం కంట్రీ కూడా బయటకు వెళ్తుంది. ల్యాండ్ రోవర్ 4,000 కోట్ల పెట్టుబడి యూకేలో పెట్టింది టాటా. చాలా గొప్పగా చెప్పారు యూకేలో. రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు టాటా అక్కడికి వచ్చి 4,000 crores-తో ఒక ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేశారు. అప్పుడు చాలా గొప్పగా చెప్పుకున్నాం, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఆర్ కమింగ్ టు యూకే. సో అది ఇప్పుడు చూడాల్సిన దృక్కోణం. అంతే తప్ప మనం ఇంకా రిస్ట్రిక్టెడ్ అయిపోయి ఇక్కడే ఉండాలి ఇక్కడ అలా చూడకుండా, మనం ఇంకా ప్రపంచానికి ఏమి ఇవ్వగలుగుతాం, ప్రపంచం మనకి ఏమి ఇస్తుంది, ఈ రెండింటి మధ్య ఏం చేయగలుగుతాం అనేది చూడాలి. యూకే ఇండియా మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, యూఎస్కి ఇండియా మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్లో మనం ఏమవుతున్నాం. ఎందుకంటే ప్రపంచం చాలా పెరుగుతుంది నరేష్ గారు. రిస్ట్రిక్టెడ్ ఎకానమీ ఇప్పుడు నడవదు. ఇప్పుడు ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ నీ ప్రోడక్ట్ బయట అమ్మాలి, బయట ప్రోడక్ట్ నీకు రావాలి, ఓవరాల్ టర్న్ ఓవర్ జరుగుతూనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.